అందరికీ నమస్కారం. అంతర్ముఖయానంలోకి స్వాగతం. ధ్యానం అంటే కాపలా. ఈ విషయాన్ని షణ్ముఖానంద గారు రచించిన 'అంతర్ముఖయానం' అనే పుస్తకంలో నుంచి చదవబడుతున్నాను. ధ్యానం అంటే కాపలా. చూసినా, తాకినా, వినిన వాటి పట్ల కోరిక కలిగేలా చేసుకుంటాం. చూసిన, వినిన, తాకిన వాటి పట్ల మంచి, చెడు, బావుంది, లేదు, చిన్న, పెద్ద ఇలా అనేక విధాలుగా తీర్పులు చేస్తాం. అలాగే వీటిని ఇష్టపడతాం, మరికొన్నిటిపై అయిష్టత చూపిస్తాం. అలాగే వీటి పట్ల సెంటిమెంట్లు, సిద్ధాంతాలు తయారు చేస్తాం. వీటి పట్ల బంధాన్ని ఏర్పరచుకుంటాం. ఇవన్నీ దుఃఖానికి, చెడ్డ ప్రవర్తనకి దారితీస్తాయి. ఈ చర్యలు మనం మన ఇంద్రియాలతో చూడడం, వినడం, రుచి, వాసన, తాకడం చేస్తున్నప్పుడు జరపబడతాయి. ఇలా జరగనివ్వకుండా ఇంద్రియ ద్వారం దగ్గర కూర్చొని ధ్యానం కాపలా చేయాలి. ఈ రకంగా ధ్యానం అంటే కాపలా. ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే అంతర్ముఖయానం అనే పుస్తకంతో పాటు షణ్ముఖానంద గారు రచించిన నేటి సమాజానికి బుద్ధుని ధర్మం ఈ పుస్తకం, ఈ 2 పుస్తకాలు కావాలనుకున్న వాళ్ళు పుస్తకానికి ₹240 చొప్పున 9848368290కి ఫోన్పే కానీ జీపే కానీ చేసి అదే నెంబర్కి గల వాట్సాప్లో మీ అడ్రస్ కనుక పెడితే నేను వెంటనే పోస్ట్ చేయగలను. అట్లానే కింద కామెంట్ సెక్షన్లో మీకు దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే, దుఃఖం గురించి కానీ, కోపం గురించి కానీ, ఆందోళన గురించి కానీ, ఇలాంటి విషయాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే దేని గురించో కనుక మీరు కామెంట్ సెక్షన్లో తయారు చేస్తే దానికి సంబంధించిన వీడియోస్ అంతర్ముఖయానం, నేటి సమాజానికి బుద్ధుని ధర్మం ఈ 2 పుస్తకాల్లో నుంచి ఆ టాపిక్కి సంబంధించిన వీడియో మేము చేయగలం. ధన్యవాదాలు.